హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రజెంట్ షిరిడీలో ఉన్నాం కదా. ఇప్పుడైతే మా ఫ్యామిలీ అంతా కలిసి నాసిక్ వెళ్ళబోతున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం. మా వాళ్ళందరూ లోపల టిఫిన్ చేస్తున్నారు. మన బ్యాగ్ చూడండి, గుడ్డి బ్యాగ్. ఇందులోని పవర్ బ్యాంక్, మైక్లు అన్నీ పెట్టాను. ఇది కానీ పోయిందనుకుంటే మన పని అయిపోయినట్టే. సరే, ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే నాసిక్లో మా ఫ్యామిలీ అంతా కలిసి ఎలా ఎంజాయ్ చేసి వీడియోలో చూసేయండి. సరేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సరే, మరి ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అందరూ టిఫిన్ తినేసాం. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది, నాసిక్ ట్రిప్. మనది క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం హిందీ మాట్లాడబోతున్నాం. అంతా హిందీయే. हिंदी नहीं मालूम है। मैं मालूम, मैं अच्छा मालूम हिंदी है। मैं अच्छा लड़का, लड़की है। तुम तेड़ा। लड़की है। मैं लड़का है, तू तेड़ा। मैं लड़का। ఏట్రా మీకు మాకు బాధ అనుకుంటున్నారా? చూడండి, మరి మన హిందీ ఎలాగ ఉంటుంది. ఇదిగో మన క్యాబ్, ఇదో తెలీదు. ఇది ఫుల్ అయిపోయింది. ఎక్కుదాం. ఇది చూస్తేనేమో ఖాళీ లేదు, ఏటెక్కిస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక బండి వెళ్ళిపోయింది, ఇంకోటి ఉన్నదా భయ్? ఈ గాడియా అయ్యా? కస్టమర్ కే పాస్ ఇంకా టైం ఉందంట. ఇక్కడ ఉన్న 2 వెహికల్స్ వెళ్ళిపోయాయి. ఇంకో వెహికల్ వస్తుందని ఫోన్ చేశారు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తున్నాం. అందరూ ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడు వస్తుందో ఏటో. అయితే మొత్తానికి వెహికల్ వచ్చింది. ఇదిగోండి, ఒక్క వెహికల్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశారు తెలుసా? మనకేమో హిందీ రాదు, వాళ్ళు మాట్లాడేదేమో నాకు అర్థమయ్యేది కాదు. ఎలా అయితే మొత్తానికి బండి వచ్చిందిలే. భయ్యా ఓకే, లోపలికి వచ్చేసాం. అంతా ఖాళీగా ఉన్నది. హాయ్ బోలో. ఓకే, మనమే ఫస్ట్ ఎక్కుతున్నాం అనుకుంటున్నాం. మొత్తం అంతా ఖాళీగా ఉన్నది. క్రాంతి ఇద్దరిసే బయట इनमें ओनली हिंदी बोलेगा या 2 आदमी? कितना है आपका? ये 8 members. మట్టి కొట్టుకుపోతారా? ఏటర్ అయితే దిగేసి మళ్ళీ బాగా ఎక్కువ దిగేశారు. అదే అదనుకుని ఎక్కేసాం. ఇప్పుడేమో దింపేశారు. అంత అది మొత్తం ఖాళీగా ఉన్నది. కానీ ఏం చేస్తాం, సెట్ అవ్వట్లేదు. ఇదా ఏదో అర్థం కావట్లేదు. ఇది బాగానే ఉన్నట్టున్నదిలే. ఇదైతే కొంచెం ఖాళీగానే ఉన్నదిలే. పదండి, లోపలికి పదండి భయ్యా. జావో అందరు జా. లోపలికి వచ్చాం, అసలు ఖాళీ లేదు. అవుతుంది అనుకోలేదు. ఆ వెహికల్ అక్కడికైనా చాలా హ్యాపీగా అనిపించింది. వెహికల్ మొత్తం ఖాళీ. డాడీనే కూడా ఎలా కూర్చున్నారు. ఇదిగో ఈ పరిస్థితి చూడండి ఎలా ఉన్నదో. తనకి మన నాసిక్ ట్రిప్ స్టార్ట్ అయింది. మాయా ఒక సాంగ్ వేసుకో. ఈ తోడు లేనిదే గుండెకి శ్రద్ధుడు ఉంటదే. వీళ్ళు సాంగ్ చూసారు, ఎలా సాంగ్లు పాడుతున్నారా? క్యాబ్ లో కొంతమంది తెలుగులో ఉన్నారు బ్యాక్ సైడ్. వాళ్ళకి అర్థమవుతుంది అనేసి అలాంటి సాంగ్లు పాడుతున్నారు. గుడి పిల్లకి వచ్చేస్తారు రేపే. కొంచెం దూరం వచ్చిన తర్వాత క్యాబ్ ఇక్కడ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం కాపురు. అంటే టాయిలెట్కి, వాటర్కి. పదండి అలా బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎంత దూరమో తెలీదు. ఇప్పుడు మేము ఎక్కి ఒక 40 నిమిషాలు అవుతుందేమో ఆ క్యాబ్ ఎక్కి. మా మనిగుడు మా డాడీ ఏదో ఆల్రెడీ వేసేస్తున్నారు అక్కడ. ఏదో ఒకటి తాగడానికి తీసుకుందాం. మిరిండా. ఇక్కడ ఎక్కడ చూసినా సరే సాయిబాబా ఫోటోలు కనబడతాయి. ఇప్పుడు సిటీలో అయితే ఏదైనా షాప్ ఉందనుకుంటే ఆ పేరులో కన్ఫామ్గా అంటే సాయిబాబాకు సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ప్రతిదీ ఏ షాప్ చూసుకున్నా సరే అలాగే ఉంటుంది. డ్రైవర్ తినడానికి కాసేపు ఆపాడు. అక్కడ మా వాళ్ళు తినడానికి స్నాక్స్ అయితే తీసుకున్నారా, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారా? ఏం చూడండి ఎలాంటివి తీసుకుందా. దీనికి వచ్చింది ట్రిప్కి, గుడికి దాని పెట్టుకోవడానికి కాదు. ఎనీ టైం తినడమే. ఇంకా నాసిక్ వెళ్ళిపోదాం. దగ్గరికి వచ్చేసామో లేదో తెలియదు కానీ ఇక్కడ కొండలు అవి చూడడానికి చాలా బాగున్నాయి. పొద్దున్నే బేలు వేపేశారు కదా, నిద్ర వచ్చేస్తుంది. అది చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయా.
గజిబిజి ఊపేస్తున్నాయి. అది వచ్చేసింది, దాని వెనకాల ఉన్నాయి కొండలు అవి. ఇప్పుడు మనం ముక్తిదాన్ బిర్లా టెంపుల్కి వచ్చేసాం. ఓకే, ఎలా అయితే మొత్తానికి రీచ్ అయ్యాం. ఇది టెంపుల్ పేరు ఏం పేరు? ముక్తిదాన్ బిర్లా మందిర్ అంట. పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉన్నది మొత్తం చూసేద్దాం. చాలాసేపు అయింది, చాలా దూరం. దగ్గర అనుకున్నాం కానీ నాసిక్ అంటే ఈ టెంపుల్ చూసాక వేరే దగ్గరికి వెళ్దాం. ఇదిగో బయట నుంచి చూడడానికి ఇలా ఉన్నది, బాగుంది. లోపల ఇంకా ఎదిరిపోద్దేమో. లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ స్పెషల్ ఏంటో వెళ్ళి చూద్దాం. అంటే ఇది చూస్తే హిందూ టెంపుల్ ఏ టెంపుల్ తెలీదు. హిందూ టెంపుల్ పైన ఓం సింబల్ ఉంది, అటు సైడ్ స్వస్తిక్ సింబల్ ఉన్నది. చెప్పులు తీసేద్దాం, ఆగండి. చూసాం కానీ కాలు మామూలుగా కాలట్లేదు. ఆ మ్యాటీ కూడా కాలిపోతుంది ఆఖరికి. బాబోయ్, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది, చల్లగా భలే ఉన్నది. ఇక్కడ ఎండ చాలా గట్టి కాస్తుంది ఏమో. ఇక్కడ నుంచి చూడండి దేవుడిని. బయటకు వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం దేవుడి గురించి. మా ఎగిరెగిరి మరి గంటలు కూడా ఎత్తున్నాడు. అదిగోండి దేవుడిని కనిపిస్తున్నారా? ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. అలాంటి ఎప్పుడు కానీ చూడడం చాలా రేర్ అనమాట. ఎత్తి ఎత్తలా. మా డాడీ ఏమో పైకి గంట కొట్టడానికి ఎత్తుతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఎత్తలేడేమో. ఎత్తలేకపోయాడు, ప్రయత్నించాడు కానీ వదిలేసాడు మధ్యలోనే. అదండి టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ వీళ్ళు చూడడానికి వెంకటేశ్వర స్వామిలో ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ దేవుళ్ళు అలాగే ఉన్నది. దండం పెట్టేసుకున్నాం. ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, ఇదే మెయిన్ అనుకుంటున్నా. రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు. రాధాకృష్ణుడు విగ్రహం చూడండి ఎంత బాగుందో, భలే ఉన్నది కదా. ఇక్కడ విగ్రహాలన్నింటికి దండం పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇదిగోండి దుర్గామాత, అక్కడేమో వినాయకుడు. ఇంకా అటు సైడ్ ఎవరున్నారా? విష్ణుమూర్తి ఏమో అనుకుంటాను. అదండి బాగున్నాయి చూడడానికి చాలా. మీరందరూ కూడా దండం పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ విగ్రహాలు ఉన్నాయి, ఇవి దేనికి సంబంధించినవో నాకు తెలీదు. వీళ్ళు కూడా ఏదో చేసి ఉంటారు, అందుకే ఇక్కడ స్థాపించారు. పదండి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ప్లేస్ చూడడానికి చాలా బాగున్నది. అక్కడ కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే ఇందులో ఏమున్నాయి చూసేద్దాం పదండి. వెంకటరమణ మూర్తి దండం పెట్టుకుని అందరూ బాగా. అన్నీ హిందీలోనే ఉన్నాయి, మనకి హిందీ తెలీదు. వీళ్ళు ఏ దేవుళ్ళు కూడా సరిగ్గా తెలియట్లేదు, కానీ దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇదిగో అందరినీ బాగా చూడండి. నాకు ఎలా హిందీ రాదో మీరైనా చదవండి ఆ పేర్ల పైన. ఈ క్షీ నవగ్రహ అంటే 9 గ్రహాలు అనమాట. 9. ఇక్కడేమో క్షీ పేరు మర్చిపోయా, మనకెంత హిందీ రాదులే. అదేటో చదివి కామెంట్ చేయండి. ఇటు సైడ్ అయితే ఏ దేవుడు ఉన్నో తెలీదు. ఏమని ఇచ్చారు చూడండి. హింట్ ఫర్ లేడీస్ డు నాట్ ఎంటర్ ఇన్ కార్తీక్ స్వామిస్ టెంపుల్. అంటే అటు సైడ్ కార్తీక్ స్వామి టెంపుల్ ఉన్నట్టు ఉంది, విగ్రహం ఉన్నట్టు ఉన్నది. ఇదిగోండి, ఇక్కడికైతే ఆ లేడీస్ని ఎవరిని రావద్దని సగం ముందే బోర్డు పెట్టారు, అదే రాశారు. ఓన్లీ మన మగవాళ్ళు మాత్రమే దర్శించుకోవాలి. డార్లింగ్స్, ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది, చాలా బాగున్నది. అంటే మంచు పర్వతాల కిందన దేవుడి విగ్రహాలు పెట్టినట్టు బాగున్నది. గుడి మొత్తం చాలా బాగున్నది. శ్రీ డంకారణ్యం అని ఉన్నది. అంటే రాముడు అప్పుడు అరణ్యవాసులు ఉండేవాడు కదా, అదనుకుంటా. నాకు జింకను కొట్టడానికి వెళ్ళినప్పుడు రావణాసుడు వచ్చి సీతను తీసుకెళ్ళిపోయారు కదా, అదైతే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇలాగా జింక అక్కడ ఎగురుతుంది, రాముడేమో బాణం వేస్తున్నాడు, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు, అక్కడ శివుడు కూడా ఉన్నాడు. సీత ఏమో ఇక్కడ, సీతమ్మ గారు ఏమో ఇక్కడ రావణాసుడికి అంటే దక్షిణం ఇవ్వడానికి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేసు. ఇది మామూలుగా అక్కడ వెనకాల చూసాం కదా, ఇప్పుడు మౌంటైన్స్ అవి ఉండి మంచు పర్వతాలు ఉండే,
సేమ్ ఇలాగా అక్కడ కూడా ఉండి వాటి మధ్యలో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగాలు చూడండి ఎన్ని ఉన్నాయో. మనం హిందీలో చెప్పాను కదా, అంత దిట్ట కాదు, అలా అలా లైట్గా చదువుతాం. ఈ ప్లేస్ కూడా చూడడానికి చాలా బాగున్నది. టెంపుల్ అంతా చూస్తాం కదా, ఇక్కడ హాల్లో కూడా చాలా ఉన్నాయి. ఇంకా చూపించడం మర్చిపోయాను, హనుమంతుడి విగ్రహం ఉన్నది ఇక్కడ. ఇదిగోండి చూడండి, ఎక్కడే ఉన్నదా హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుకెళ్తాడు కదా లక్ష్మణుడికి, అదే లక్ష్మణ్ చనిపోయినప్పుడు, అదే ఇది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అగో అక్కడ ఫోటోగ్రాఫ్స్ చూడండి, అయ్యి అంటే పెయింటింగ్లో ఏమో తెలియదు కానీ అక్కడ ఒకటి. ఇంకా ఇవన్నీ రామాయణంకి సంబంధించిన వాటిలాగే ఉన్నాయి. ఇంకా అక్కడ ఒకటి, ఇది యుద్ధం ఉంది అనుకుంటాను, మరి మహాభారతమో లేకపోతే రామాయణమో తెలియదు అక్కడ. ఇంకా ఎక్కడేంటి అదేటబ్బా, దాని గురించి నాకు తెలీదు, మీరు తెలిస్తే చెప్పండి. ఇంక ఇక్కడ అంటే రాముడు, అదే ఆంజనేయుడు సీత దగ్గరికి వెళ్తాడు కదా లంకలో ఉన్నప్పుడు, అదనమాట. మొత్తం అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆ లాస్ట్ సీన్ ఏంటో తెలియదు, వినాయకుడు ఉన్నాడు ఇంకా, అది మనకు తెలీదు. బాగున్నది టెంపుల్ అయితే, ముక్తిధామ్ టెంపుల్. చూశారు కదా టెంపుల్ ఎలా అనిపించింది, అందులో ఉన్న విగ్రహాలు అవి చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయినట్టే, ఎందుకంటే ఈ టెంపుల్ తర్వాత మేము చాలా టెంపుల్స్కి వెళ్ళాం, దాదాపు ఒక 5-6 టెంపుల్స్కి వెళ్ళాం. ఇది నాసిక్ టెంపుల్ విజిట్ చేసిన, అదే ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేసిన వీడియోని 2 పార్ట్లు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కలిపి పెట్టాను అనుకోండి, బడా వీడియో అయిపోద్ది, చూడడానికి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ చెప్తున్నా, ఈ టెంపుల్ కన్నా ఆ టెంపుల్స్ చాలా బాగున్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. కానీ ఇది కూడా చాలా బాగున్నది. మీకు ఈ టెంపుల్, అదే విగ్రహాలు అవి చూడడానికి ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చారా, ఒకవేళ రాకపోతే మన వీడియో చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఆ టెంపుల్స్ చాలా బాగున్నాయి. వెళ్ళే ముందు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి ఉంటాను, టాటా, బాయ్ బాయ్.